నెక్స్ట్ అనుకోరా हेलो भाई सब, मैं कर्नाटक का है, जयराबाद का बाजू वाला है। ये सऊदी में आके सब फंस गए इधर यमन बॉर्डर पे। सब बम यमन बॉर्डर पे हम लोग सब बम ब्लास्ट होता है। सब लोग को अपन हेल्प करे तो बहुत अल्लाह तुम्हारा बहुत बहुत मेहरबानी करता है। నమస్కారం అన్నయ్య గారు, దయచేసి మమ్మల్ని ఈ సౌదీ నుంచి బయటకు పడే ప్రొవిజన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్లు బాగా అవుతున్నాయి. మాది ఎల్రపేట మండలం, కర్నూలు డిస్టిక్. మరి ఘోరం ఉందన్న మా పరిస్థితులు. ఇక్కడ చెప్పరాని దుఃఖంలో ఉన్నాం. ఈ కంపెనీ వాళ్ళు సుధా పట్టించుకుంటలేరు. 2 రోజుల నుంచి మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు 6 నెలల యుద్ధం స్టార్ట్ కాబట్టి ఏం కాదని సుధా వాళ్ళంటే మేము సుధా ఏం కాదనుకుంటా చేసుకుంటూ పోతున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రోజుకు 20-30 బాంబులు పడుతున్నాయి. పక్కపొంటి బాగా మంది చత్తుర్రు. మేము ఎప్పుడు చస్తాం మాకు తెలియదు అన్న. మేము రూమ్లోనే ఉన్నాం. ఘోరం పరిస్థితి ఉందన్న. మమ్మల్ని ఇక్కడ నుంచి దయచేసి ఇంటికి తీసుకునే ప్రయత్నం చేయాలని బతిలాడుతున్నాను అన్న. మాది బాన్సోడ మండలం, నిజామాబాద్ జిల్లా. మేము సౌదీకి వచ్చినాము, నగరాన్ మున్సిపాలిటీకి వచ్చినాము. ఇట్లా ప్రాబ్లం ఎక్కువ ఉంది, మొత్తం బాంబులు పడుతున్నాయి. పక్కపొట్ట యమన్ బార్డరు, నగరాన్ రెండు కలిసి ఉన్నాయి. నడుస్తూ ఉన్నది బాంబులు పక్క. నమస్కారం. గంభీరపేట ఉన్నది, బాగా ఇబ్బందుల పాలున్నాం. ఈ సౌదీలో బాంబులు పడుతున్నాయి. 5 రోజుల నుంచి బాగా అవస్థల పాలున్నాం. సౌదీ వాళ్ళు ముందు పట్టించుకుంటున్నారు. సావురు ఇక్కడ చేసి ఒక దిష్టి బొంద పెడతామంటారు, తోలిస్తలేరు. 5 రోజుల నుంచి ఇట్లే ఉంటున్నాం. తిండి లేదు, టికాన్ లేదు, నిద్ర లేదు, మన్ను లేదు. బాగా ఇబ్బంది పాలున్నాం. దయచేసి మాకు సహకరించగలాలి. అందరికీ నమస్కారాలు. అందరూ మాకు సహకరిస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే మేము వచ్చి 9-10 నెలలు అవుతుందన్న. ప్రతి ఒక్క ముదిరి మాకు సదాంచాలు అన్నీ అవుతున్నాయి. బాంబులు పడుతున్నాయి. ఎవరు కూడా పట్టించుకుంటారన్న. మాది కామారెడ్డి డిస్టిక్, కామారెడ్డి అయ్యప్ప నగర్ కాంతి ఉంటామన్న. సౌదీకి బతుకుతామని వచ్చినామన్న. సాగు బతుకులు ఉన్నాం. మా పిల్లలు కలుపుతారని మీరే అనుకుంటున్నాం అన్న. దయచేసి కలపండి. మాట్లాడడం మీద పడి గొమ్మలు పడి చేస్తున్నారు. అందరూ చూస్తారు మన బాధలు మధ్య మళ్ళీ అందరూ చూస్తారు.